హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి థాట్స్. ఐఎమ్ కళ్యాణి. ఈరోజు సీతాఫలంలో ఉండే కొన్ని ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. సీతాఫలాలను దక్షిణ అమెరికా, ఆఫ్రికాల్లో ఉండేవి. తర్వాత పోర్చుగీస్ వారు మన దేశానికి తీసుకొచ్చారు. దీన్ని శీతాకాలపు పంటగా పరిగణిస్తారు. సీతాఫలంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పండులో క్రొవ్వు ఏమాత్రం ఉండదు. డైటింగ్ నియమాలు పాటించేవారు సైతం ఈ పండును తినవచ్చు. ఒక్కొక్క పండులో 200 క్యాలరీల శక్తి ఉంటుంది. తలనొప్పి, వాంతులకు ఈ పండు మంచి విరుగుడుగా పనిచేస్తుంది. సీతాఫలంను తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలు దూరమైపోతాయి. ఈ పండులో ఉండే సల్ఫర్ చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. ఈ పండులో ఉండే మెగ్నీషియం గుండె జబ్బులను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. సీతాఫలం గింజలను పొడిగా చేసుకుని తలకు రాసుకుంటే తలలో ఉన్న పేలు సమస్య తగ్గిపోతుంది. వీటి ఆకులను పసుపు వేసి నూరి ఆ ముద్దను కాలిన గాయాలపై రాస్తే గాయాలు తొందరగా తగ్గుతాయి. మరి ఇన్ని ఔషధ గుణాలున్న సీతాఫలంతో ఒక కొత్త స్వీట్ రెసిపీ చేసుకుందాం. సీతాఫలం బాసుంది తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 3 సీతాఫలాలు, 3/4 కప్ షుగర్, 1.5 కప్ మిల్క్, 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, బాదం పప్పు, జీడిపప్పు. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒక బౌల్ తీసుకుందాం. ఇందులోకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ సీతాఫలాల నుండి మనం పల్పు అనేది తీసుకోవాలి. ఈ పల్పు అంతా కూడా వేసుకుందాం. ఇదిగోండి, పల్ప్ తీసుకున్నాం కదా. స్పూన్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటే పల్ప్ నుంచి ఈ సీడ్స్ అనేవి సెపరేట్ అయిపోతాయి. ఇదిగోండి, సీడ్స్ చూడండి సెపరేట్ అయిపోతున్నాయి. ఇదిగోండి, ఈ విధంగా సీడ్స్ అన్నీ కూడా మనకి బయటకు వచ్చేసాయి. వీటిని తీసుకుందాం. కరెక్ట్గా 3 సీతాఫలాలు తీసుకుంటే 1 కప్ అనేది పల్ప్ వస్తుంది. ఇదిగోండి, పల్ప్ ఈ విధంగా వచ్చింది కిందకి. ఇందులో సీడ్స్ అన్నీ తీసుకుందాం. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా పల్ప్ తీసుకుందాం. సీతాఫలం నుంచి పల్ప్ అనేది సెపరేట్ చేసుకున్నాం. ఇప్పుడు బాసుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఇలాంటి ప్యాన్ ఒకటి పెట్టుకోండి. ఇందులో మిల్క్ని వేసుకుందాం. ఇది కాచి చల్లార్చిన పాలు. చిక్కటి పాలను తీసుకోవాలి. ఒకవేళ పచ్చిపాలు తీసుకునేలా ఉంటే వాటిని మరిగించుకోవాలి. బాగా మరిగించుకున్నాకనే బాసుంది చేసుకోవాలి. పాలు అనేది చాలా చిక్కగా ఉండాలి. ఇవి ఆల్రెడీ మరిగిన పాలు కాబట్టి ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పాలు అనేది మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో పంచదార వేసుకోవాలి. సీతాఫలం చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి పంచదార ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పంచదార బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకుందాం. వేసుకుని మరొకసారి ఇలా కలుపుకుందాం. కస్టర్డ్ పౌడర్ అనేది కలర్ కోసం మాత్రమే. కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక పాలు కొంచెం థిక్నెస్ వస్తాయి. ఇప్పుడు కొంచెం పాలు థిక్నెస్ వచ్చాయి. ముందుగా తీసి పెట్టుకున్న సీతాఫలం గుజ్జుని వేసుకుందాం. కరెక్ట్గా 1 కప్పు సీతాఫల గుజ్జుకి 1.5 కప్పు పాలు అనేవి పడతాయండి. అలాగే 3/4 కప్పు షుగర్. కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుంది. అలాగా డైజెషన్ ప్రాబ్లమ్స్ అలా ఏవైనా ఉన్న వాళ్ళకి సీతాఫలం మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ విధంగా థిక్నెస్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ను కూడా వేసుకుందాం.
వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బాగా థిక్నెస్ వచ్చేసింది. బాసుంది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసిన తర్వాత బాసుంది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన బాదం పప్పు అలాగే టూటీ ఫ్రూటీ వేసుకొని డెకరేషన్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం గృహలక్ష్మి థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.